మరి లింగోద్భవ కాలం అంటారు గదా! ఆ రోజు శివరాత్రి రోజు అదేంటి? లింగోద్భవ కాలం అంటే నిషీధికి చతుర్దశి తిథి వ్యాపించి ఉన్నటువంటి కాలము. జనరల్‌గా నిషీధి కాలంలో శివార్చన చాలా విశేషం. ఓకే. అందువల్ల శివరాత్రిలో అర్ధరాత్రి పూట నిషీధి సమయానికి శివలింగార్చన చేస్తారు. ఓకే. షట్కాల శివ పూజ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఓకే. షట్కాలములు అంటే 6 కాలాల యందు చేసేటువంటి శివార్చన. హ్మ్. అందులో అర్ధరాత్రి చేసేటువంటి శివార్చన చాలా విశేషము. అందుకనే ఆ కాలముందు శివుడిని అర్చిస్తారు శివరాత్రి రోజున. మీరు అందుకనే జాగరణ చేయవలసి వస్తుంది. మరి ఆహా! నిషీధి సమయంలో శివార్చన చేయాలంటే మెలకువగానే ఉండాలి కదా మరి. అవును. అందుకని దానికి ఆ నిజానికి శివరాత్రి అనేటువంటి రోజున బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతలు శివుణ్ణి అర్చించినటువంటి రోజు. ఓకే. అది. అంతేగాని ఆ రోజు ఆవిర్భావం శివుడు జరగదు. ఆవిర్భావం కాదు. కాదు. సో, లింగోద్భవ కాలాన్ని అందరూ అదే అనుకుంటారు. శివుడు అదనుకుంటారు. పుట్టిన రోజు అనుకుంటారు నిజం అనుకుంటారు. చెప్పాలంటే. కాబట్టి ఆ రోజున ఎవరైతే ఉపవాసం అంటే శివుడికి దగ్గరగా ఉండేటువంటిది. హ్మ్. జాగరణ చేస్తూ శివనామాన్ని స్మరిస్తూ దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఎన్నో మీకు కార్తీక పురాణం మొదలు మాఘ పురాణం మొదలు అనేక పురాణాల్లో శివ సాయుధ్యాన్ని అలాగే సారూప్య ముక్తిని లేదు కైలాసవాసాన్ని కూడా శివుడు ప్రసాదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలొస్తాయనే మాట కూడా అంటారు. మరి అంతే కదండి. ఆ! అసలు శివుడు పాదాల దగ్గర ఉండేటువంటిదే కదా ఈ మన ఈ కుబేరుడు మొదలైనటువంటి దిక్పాలకులందరూ కూడా ఆయన అర్చిస్తారు కదా మరి. హ్మ్. వాళ్ళందరూ కూడా మరి శివుడే ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అంటే. అవును. అందుకనే మొన్న మనం చెప్పుకున్న అమ్మవారి లక్ష్మీ అమ్మవారి నామాల్లో బిల్వనిలయాయ నమః అనేటువంటి నామం ఎందుకొచ్చింది? ఓకే. లక్ష్మీదేవి శివుడు అనుగ్రహం కలిగితే లక్ష్మీ అనుగ్రహం ఆటోమేటిక్‌గా కలుగుతుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈమె ఏమైంది మనకి అమావాస్య మొదలు ఈ పంచగ్రహ కూటమి వస్తుంది కాబట్టి ఈ రాసుల వారు విశేషించి కర్కాటకం కానీ లేకపోతే వృశ్చికం కానీ కుంభం కానీ మీనం కానీ వీరు ప్రత్యేకించి అంటే వీరే చేయాలని కాదు అందరూ చేయాలి వీరు విశేషించి చేస్తే మంచిది ఓహ్! శుభం. చేస్తే అది శివానుగ్రహం కలుగుతుంది. రైట్. అట్లాగే గురుగారు అర్ధాష్టమ శని ఇట్లాంటి వాటితో చాలా మంది బాధపడుతుంటారు గదా! శని దోషాలతో బాధపడేవాళ్ళు. ఈ శివరాత్రి రోజు ఎలాంటి పదార్థాలతో అంటే ఎలా పూజిస్తే వాళ్ళ శని బాధలు తగ్గిపోతాయి వాళ్ళకి? చాలా విశేషం ఇప్పుడు కాశీ క్షేత్రం లాంటి క్షేత్రంలో అందరూ ఈశ్వరాభిషేకం చేస్తారు. హ్మ్. ఎలా చేస్తారంటే ఒక రాగి పాత్రలో నీటిని పోసుకొని, దాంట్లో ఏదైనా సుగంధ ద్రవ్యం వేసి, ఇన్ని నల్ల నువ్వులు పోసి అభిషేకం చేస్తారు. అచ్చా! అది చాలా విశేషం శివుడికి. హ్మ్. అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఇదిని అనుభవించేటువంటి వారు, ఈ మాసంలో 2 సార్లు వచ్చింది శనిత్రయోదశి. అచ్చా! అమావాస్య ముందు కనబడుతుంది, పౌర్ణానికి ముందు కనబడుతుంది. హ్మ్. ఆ శనిత్రయోదశి రోజుల్లో విశేషించి శనేశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మంచిది. లేదు ఈశ్వరారాధన చేసేటువంటి వారైతే చక్కగా చెరకు రసంతోటి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఓహ్! ఓకే. ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అలాగే దారిద్ర్యపు బాధలు పోవాలి అనుకునేటువంటి వారు హ్మ్. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేస్తే కూడా చాలా మంచిది. ఓహో! అష్టముఖి రుద్రాక్షలు దొరికినప్పుడు ఆ రుద్రాక్షలతోటి శివుడికి అభిషేకం చేసి ఆ రుద్రాక్షలను ధారణ చేసినా కూడా వారికి ఐశ్వర్యం కలుగుతుంది. అవునా? గురుగారు ఈ రుద్రాక్ష ధారణకి ఏమైనా నియమాలుంటాయా? ఆ! అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు, స్త్రీలు రుద్రాక్షలు వేసుకోకూడదు. ఇట్లా కొన్ని చెప్తుంటారు. చెప్తారు నిజమేనా? కానీ రుద్రాక్ష ధారణ ప్రతి ఒక్కరూ చేయవచ్చు. అచ్చా! అందరూ చేయవచ్చు. ఓహో! ఇక్కడ ఇంకోటేంటి అంటే, ఈ ఈ కొంతమందిలో ఉండేటువంటి అపోహ, ఈ రుద్రాక్ష రాత్రిపూట తీసేయాలేమో, లేపోతేనేమో హ్మ్. నాన్ వెజ్ తినకూడదేమో, ఇవన్నీ కానీ ఇప్పుడు కొంతమంది ఇస్కాన్‌లో ఈ తులసి మాలను ధారణ చేసేటువంటి వారు కొన్ని నియమాలు పెట్టుకుంటున్నారు. ఓకే. నాన్ వెజ్ తినకూడదు, అబద్ధం ఆడకూడదు, స్వామి యొక్క జపం చేయాలి అనేటువంటి అలాంటి నియమాలు పెట్టుకుంటే మనకు ఉంటాయి. అచ్చా! కానీ రుద్రాక్ష ధారణ ఎవరైనా చేయవచ్చు. ఓకే. ఎవరైనా చేయవచ్చు. హ్మ్. దానిలో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. కానీ రుద్రాక్షను ధరించినప్పుడు ఆటోమేటిక్‌గా మన మైండ్ మారిపోతుంది. ఓకే. కొంతకాలానికి వీడే నాన్ వెజ్ తినడం మానేస్తాడు. ఓకే. వీడే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇంతకుముందు మీరు చెప్పిన పంచగ్రహ కూటమి గూడా స్టార్ట్ అవుతుందంటున్నారు. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల రాజకీయ పరంగా ఏమన్నా మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఈ ఈ కూటముల వల్ల లేపోతేనేమో కాలసర్ప దోషాదుల వల్ల ఎప్పుడూ ఈ రాజకీయ నాయకులకి గాని, ప్రభుత్వానికి గాని కొన్ని కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఓకే. అందులో భాగంగా ఇది. ఈ హ్మ్. పంచగ్రహ కూటమి అందులోనూ ఈసారి విశేషించి రవి, రాహువు గ్రహాల యొక్క కలయిక. ఓకే. ఈ చంద్రుడు దాటిపోయిన తర్వాత కుజుడు కూడా వచ్చి కలుస్తాడు.
ఆ! రవి, రాహు, కుజగ్రహాల యొక్క కలయిక. అంటే ఇది ఏం చేస్తోంది అంటే ఉష్ణ సంబంధమైనటువంటి అంటే ఏదైనా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఓకే. వాటికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే. అలాగే ముసలకం పుట్టడానికి. అంటే ఏదైనా ఒక పార్టీల్లో గాని, లేదా ఆ! కొంతమంది ఆ! వ్యక్తుల్లో గాని ముసలకం పుట్టి వారు వారితో విభేదించి దూరంగా వెళ్ళడానికో, లేదా అగ్గి రాజేసేటువంటి విషయాలకి, హ్మ్. వేడెక్కించేటువంటి విషయాలకి రాజకీయాల్లో ఇది ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఒక ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వాలు కూలిపోవడానికి అవకాశం లేదు గానీ, కొంత దాని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడే అయితే అవకాశం. ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రవి రాజకీయ గ్రహమే. హ్మ్. రవి ఎప్పుడైతే కుజునితోటి కలిసి రాహుతో గలుస్తారో, హ్మ్. ఉగాది లేదా ఉగాది ముందు నెలలు అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ! ఆ 3 ప్రాంతాల్లోనూ, ఆ 3 నెలల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. అవునా? ఈ 3 నెలల్లోనూ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతిపక్ష హోదాని ఇది చేసేటువంటి వారందరికీ కొంత శక్తి వస్తుంది. అచ్చా! ఎందుకంటే నీలాపరింతలు ప్రభుత్వం మీద వేయడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఓకే. ఓకే. రాహు మాయాగ్రహం. యవన హ్మ్. గూఢార్ధ రజస బలోపేత వ్యయకారకో రాహువు. కొంత ప్రభుత్వం మీద నింద వేసేటువంటి అవకాశం ప్రతిపక్షాలకి దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి వల్ల అవకాశం వస్తుంది. అచ్చచ్చచ్చ! వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోగలిగితే వారికి ఉపయోగం. ఏమో ఉపయోగం. రాజకీయాల్లో ఇదంతా అవును. కామను. అవును. కాకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రభుత్వానికి కొంత విరుద్ధంగా విరుద్ధంగా ఉంది. ఉండడానికి అవకాశం ఉంది. అట్లాగే గ్రహణం. ఈ గ్రహణం గూడా ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇంకోటి చాలా మంది చాలా సార్లు చెప్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. ఈ గర్భిణీ స్త్రీలు కత్తి పట్టుకోకూడదు, కదలకూడదు ఇట్లాంటివి చాలా అవును. చెప్తుంటారు. ఇట్లాంటిదేమన్నా ఉంటుందా? నిజానికి చాలా మంచి ప్రశ్న అడిగారు. గురువుగారు? ఈ మాధ్యమం ద్వారా వెళ్ళాలి. ఈ గ్రహణం మనకి కనబడితేనే ఫలితం. హ్మ్. మనకి కనబడకపోతే మనకి ఫలితము ఉండదు. ఓకే. ఇప్పుడు అశౌచానికి సంబంధించినటువంటి నియమాలుంటాయి. మైల పడుతూ ఉంటారు. ఓకే. అది వీడి చెవున పడితేనే వీడికి అది పట్టవలసినటువంటి నియమం. అచ్చా! వీడి చెవున పడకపోతే అశౌచం అనేటువంటిది వీడు పట్టాల్సినటువంటిది ఇది ఉండదు. వీడికి తెలిసినప్పటి నుండే లెక్క. ఓకే. అందువలనే చాలామంది చివరి రోజుల్లో తెలియజేస్తారు ఒక్క స్నానంతో శుద్ధవుతుందని. హ్మ్. అలాగే ఈ గ్రహణం కూడా చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే మనకి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. వారికి ఎక్కడ గ్రహణం పట్టినా దాని ప్రభావం మన మీద ఉంటుంది అని కొంత మాట్లాడుతూ అవును. ఉంటారు. అది మనం ధర్మశాస్త్రానికి విరుద్ధము. ఓకే. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మసింధువు, నిర్ణయ సింధువు లాంటి గ్రంథాలన్నీను కనబడితేనే గ్రహణ దోషము. ఓకే. కనబడకపోతే మనం గ్రహణాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. అసలు ఈసారి మార్చి 3వ తారీఖున హోలీ పండగ రోజున గ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. హ్మ్. ఇది ఈశాన్య భారతంలోనే ఎక్కువగా కనబడుతుంది. అచ్చా! అందువల్ల మన సైడ్ అంత పెద్దగా కనబడేటువంటి పరిస్థితులు ఉండవు. ఓకే. అందువల్లనే పంచాంగ కర్తలు కూడా ఏం చేశారంటే ఈసారి ముహూర్తాలు యథావిధిగా ఇచ్చేశారు. హ్మ్. జనరల్‌గా గ్రహణాలు పట్టినప్పుడు కొంతకాలాన్ని ముహూర్తాలు నిషేధం చేస్తారు. అవును. కానీ మన గోదావరి జిల్లాల్లో 4, 5 తారీఖుల్లో కూడా ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఓకే. ముహూర్తాలు ఇచ్చారు పంచాంగకర్తలు. అచ్చా! పంచాంగకర్తలే ముహూర్తాలు ఇచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చును. హ్మ్. కాబట్టి ఇది కేవలం ఈశాన్య భారతం అస్సాము, బెంగాలు అటువంటి ప్రాంతాల్లోనే ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది గానీ, మన సైడు కొంచెం తక్కువ. అందుకనే పెళ్లి అచ్చచ్చా! ముహూర్తాలు కూడా ఇచ్చేశారు. అది సో, మనం ఎదరికి గ్రహణ వెళ్ళిపోతాం. ప్రభావం మన మీద ఏమి ఉండదు ఇప్పట్లో. అంత ఎక్కువగా ఉండదు. ఓకే. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మీరన్న గర్భిణీ స్త్రీల విషయం. ఆ! యెస్. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. గర్భిణీ స్త్రీ మీద 9 నెలలకి 9 గ్రహాల ఆధిపత్యాన్ని వహిస్తాయి. అచ్చచ్చచ్చ! ఓకే. ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఒకళ్ళకి ఒకటో నెలలోనే అబార్షన్ అయిపోతుంది. అవును. ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 3, ఒకళ్ళకి 6లో అబార్షన్ అయిపోతుంది. అవును. ఒకళ్ళకి 7 నెలలో ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది. ఒకళ్ళకి 8 నెలలో ప్రీమెచ్యూర్ బేబీ ఒకళ్ళకి 10 నిండిపోయినా పుట్టరు. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి అవాంతరాలు అంటే అవును. ప్రతి మంత్‌లోనూ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెలకు ఆధిపత్యాన్ని వహిస్తుంది. ఓకే. గర్భిణీ స్త్రీలపై. అందులో ప్రప్రథమంగా ఒక 2 నెలలు చెప్తాను. శుక్రుడు. మొదటి నెలలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. ఓకే. శుక్రదోషం ఉందనుకోండి. అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నా ఇదని. అసలు గర్భమే దాల్చేటువంటి పరిస్థితులు ఉండవు. హుహు. అందుని శుక్రకణాలు ఈ స్పెర్మ్ కౌంట్ ఇవన్నీ కూడా కరెక్ట్. కరెక్ట్. చూసాం. మరి అవును. మొదటి నెలలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఓకే. తర్వాత రెండవ నెలలో కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. చాలా మందికి సర్పదోషాలు, కాలసర్పదోషాలు, అవును. సర్పశాపాలు ఇవి ఉండే వాళ్ళకి రెండో నెలలో అబార్షన్ అవుతుంది. ఓకే. కుజుడు దానికి సంబంధించినటువంటి గ్రహం.
ఇక 3వ నెలలో గురుగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తాడు. హ్మ్. 3వ నెలలో హార్ట్ బీట్ వచ్చింది అంటే వాడు నిలబడతాడు. అచ్చా! 3వ నెలలో రావాలి హార్ట్ బీట్ అంటే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్రాశ్వాధికారకో గురుః సంతాన కారకుడు గురుడు. గురు బలం లేకపోతే సంతాన కారకుడు బలహీనపడిపోతే 3వ నెలలో హార్ట్ బీట్ రాదు, అబార్షన్ అయిపోతుంది, నిలబడదు. ఓకే. ఇలా 4, 5, 6, 7 గర్భాధాన లగ్నం అంటే ఏ లగ్నంలో అయితే ఈ భార్యాభర్త సంగమించినటువంటి ఆ టైం ఉన్నదో అది కూడా ఈ 7వ నెలలో 8వ నెలలోనూ ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. హ్మ్. మరి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుట్టాలి? అవును. ప్రతీదీ గణితమే, ప్రతీదీ సమయమే. దీని గురించి నేను చేసినటువంటి థీసిస్‌ను కూడా నా డాక్టరేట్‌లో నేను అచ్చా! వారికి చెప్పడం జరిగింది.